యాంగర్ మేనేజ్మెంట్. యాంగర్ అంటే కోపం. ప్రతి మనిషికి కోపం అనేది వస్తుంది. కోపం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, కోపం వచ్చినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆ కోపాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఎక్స్ప్రెస్ చేయకుండా ఎలా కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈరోజు ఆర్ట్ థెరపీలో మనం నేర్చుకుంటాం. కాల్స్ మీద కాల్స్ చేస్తాను. ఒకప్పుడు ఓపిక్గా కూర్చునే వాళ్ళు. ఇప్పుడు కాస్ట్ పడకపోవడం వల్ల అందరూ చిన్న చిన్న వాటికి కూడా పదే పదే కాల్స్ చేస్తూ ఉన్నారు. మనం పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి మనం చాలా సలహాలు సూచనలు ఎంతో ఆలోచించి ఇస్తూ ఉంటాం. కానీ వాళ్ళు దానికి ప్రత్యేకంగా విలువనివ్వకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు అదే తప్పు చేసి మళ్ళీ బాధపడుతున్నప్పుడు కోపం వస్తుంది అన్నమాట. కోపం వస్తుందా సార్? నాకు కోపం రాదండి. కోపం వస్తుందా? మా కోపం రాదండి. మా కోపం రాదండి. కోపం రాగానే ఫస్ట్ ఆపు కోపాన్ని. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. తర్వాత థింక్ చేయి. ఏం థింక్ చేస్తావు? ఏ వాడితే నేను రిలాక్స్ అవుతాను అనేది ఆలోచించి గో. ఆ టెక్నిక్ని యూజ్ చేయి. ఆపి బ్రీతింగ్ చేయి, ఆలోచించి టెక్నిక్ని ఒకటి ఆలోచించు. ఏ టెక్నిక్తో నీకు కంట్రోల్ అవుతుంది ఆ టెక్నిక్ ఆలోచించు. ఆ టెక్నిక్ని ఫాలో అవ్వు.